దాతలు కూడా ఆన్లైన్లో దర్శనం చేసుకున్న వాళ్ళకి ఎస్సిడి క్యూ లైన్ ద్వారా దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. వైకుంఠ ద్వార దర్శనం కొరకు భక్తులు క్యూ లైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు టైం స్లాట్ టోకెన్లు జారీ చేస్తామని ఈవో శ్యామలారావు చెప్పారు. సర్వదర్శనం టోకెన్ల కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గోవిందమాల భక్తులు కూడా దర్శన టోకెన్లు పొంది దర్శనానికి రావాల్సి ఉంటుందన్నారు. దర్శన టోకెన్లు గల భక్తులను మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించడం జరుగుతుందని తెలిపారు. చంటి పిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ రక్షణ సిబ్బంది తదితర ప్రత్యేక దర్శనాలను ఈ 10 రోజుల పాటు రద్దు చేశామన్నారు. భక్తుల అధిక రద్దీ దృష్ట్యా ఈ 10 రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని, ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించడం జరుగుతుందన్నారు. టీటీడీ పరిధిలోని అనేక అంశాలపై స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టిందని తెలిపారు. పరకామణితో పాటుగా తిరుమలలో చాలా అంశాలపై స్టేట్ విజిలెన్స్ విచారణ జరుగుతోందని అన్నారు. స్టేట్ విజిలెన్స్ నివేదిక వచ్చిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నవంబర్ మాసంలో శ్రీవారిని 20 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలిపారు. కానుకల రూపంలో 111,30,00,000 హుండీలో చెల్లించినట్లు తెలిపారు. నవంబర్ నెలలో నమోదైన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇన్ఫర్మేషన్. దర్శనాలకు సంబంధించి నవంబర్ నెలలో 20,35,000 మంది దర్శనం చేసుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య అది. హుండీ కానుకలు 111 కోట్లు. విక్రయించిన లడ్డూల సంఖ్య 97 లక్షలు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 19,74,000. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 7,31,000. తర్వాత వైకుంఠ ఏకాదశి సందర్భంగా 2025 జనవరి 10 నుంచి జనవరి 19 తారీఖు దాకా అన్ని రకాల ఏర్పాట్లు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నాము. ఇప్పటికే ఎస్సిడి టోకెన్లు ఆన్లైన్లో, శ్రీవాణి టోకెన్లు కూడా ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది. ఎస్సిడి టోకెన్లు 1,45,000, శ్రీవాణి టోకెన్లు జనవరి 10న 1,500, మిగిలిన రోజుల్లో 2,000 టికెట్లు రోజుకి ఇవ్వడం జరిగింది. దాతలు కూడా ఆన్లైన్లో దర్శనం చేసుకున్న వాళ్ళకి ఎస్సిడి క్యూ లైన్ ద్వారా దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. జనవరి 8 నుంచి జనవరి 11 తారీఖు దాకా దాతలకు గదుల కేటాయింపు చేయడం జరగదు. ఎందుకంటే సామాన్య భక్తులకి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో. అలాగే తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రం, మొత్తం 91 కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. జనవరి 10, 11, 12 రోజులకు సంబంధించి తేదీలకు సంబంధించి 1,20,000 టోకెన్లు జనవరి 9వ తేదీన 5 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నుంచి 13 నుంచి 19 వరకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు 3 కౌంటర్ల నుంచి, అంటే 3 లొకేషన్స్, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసంలో టోకెన్లు జారీ చేస్తాము. అలాగే తిరుమలలో బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్, తిరుపతిలో 8 కేంద్రాల్లో ఈ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని భక్తులందరూ కూడా
గుర్తించాల్సిందిగా కోరుతున్నాను. SSD టోకెన్లు తీసుకున్న భక్తులు కూడా ఏ సమయం అయితే కేటాయించామో ఆ సమయానికే రావాలి. అలాగే గోవిందమాల భక్తులు వారు కూడా దర్శనం టికెట్లు పొందితే మాత్రమే దర్శనానికి రావాల్సి ఉంటుంది. ప్రత్యేక దర్శనాలు అంటే చంటిపిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులకి, దివ్యాంగులకి, NRIలకి, రక్షణ సిబ్బందికి వీరందరికీ కూడా ఈ 10 రోజులు దర్శనాలు, స్పెషల్ దర్శనాలు ఉండవు. అలాగే ఈ 10 రోజుల్లో కూడా VIP సిఫార్సులతో దర్శనాలు ఉండవు. కానీ ఈ VIPs స్వయంగా వస్తే మాత్రం వాళ్ళకి దర్శనాలు కల్పించడం జరుగుతుంది. జనవరి 7వ తేదీన కోయిలాల్వారు తిరుమంజనం కార్యక్రమం ఉంది. అలాగే జనవరి 10 ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలప్య స్వామివారు స్వర్ణరథంపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. అలాగే వైకుంఠ ద్వాదశి సందర్భంగా జనవరి 11వ తారీఖున ఉదయం 4:30 నుంచి 5:30 వరకు చక్రస్నానం నిర్వహించడం జరుగుతుంది. 50 డేస్లో 55 లక్షల మంది, 55 లక్షల అమౌంట్ వచ్చింది. అవుట్ సైడ్ 5 lakhs, ఇవన్నీ అవుట్ సైడ్ కొత్తగా పెట్టడం జరిగింది. ఇది రోజు రోజుకి ఇది పాపులర్ అవుతుంది. సామాన్య భక్తులు ఇవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న అమౌంట్స్ ఇవ్వాలన్నా ఇవ్వడానికి ఇంతకుముందు ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి UPI చూపిస్తే ఆ QR కోడ్లో డైరెక్ట్గా ఒక ఫ్యూ సెకండ్స్లో డొనేషన్ అనేది TTD హుండీకి వెళ్ళిపోతుంది. లూక్స్ ఫర్నిచర్ రంగంలో గత 30 సంవత్సరాలుగా చెన్నై నగరంలో రాయపేట, వేలచేరి ప్రాంతాలలో సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలను దిగ్విజయంగా నడుపుతూ చెన్నై మరియు ఆంధ్ర ప్రజలకు క్వాలిటీ ఫర్నిచర్ ను వారు కోరిన డిజైన్లలో కస్టమైజ్ చేసి అందిస్తూ ఇప్పుడు నూతనంగా మన నెల్లూరు నగరంలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులోని డాక్టర్ దివ్యాస్ ప్రైడ్ భవనం నందు లూక్స్ ఫర్నిచర్స్ ను ప్రారంభించారు. మా వద్ద లగ్జరీ సోఫా, రెక్లైనర్స్ సోఫా, హోమ్ థియేటర్ సోఫా మరియు బాలాషా టేకుతో చేయబడిన మంచాలు, డైనింగ్ టేబుల్స్, సోఫాలు మీరు కోరిన విధంగా మోడర్న్ అండ్ ట్రెడిషనల్ ఫర్నిచర్ ను కస్టమైజ్ చేసి ఇవ్వబడును మరియు హోమ్ ఇంటీరియర్స్ కూడా చేయబడును. సంప్రదించండి లూక్స్ ఫర్నిచర్స్, డాక్టర్ దివ్యాస్ ప్రైడ్ ఆపోజిట్ జగదీష్ నగర్, థర్డ్ స్ట్రీట్, చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు, నెల్లూరు. ఫోన్ నంబర్ 8522868855, 90592611133, 90593733399.